వైసీపీ నేత పేర్ని నానిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. నాని భోగోతాలన్నీ తనకు తెలుసని, మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదన్నారు. చంద్రబాబు మంచితనంతోనే తమ కార్యకర్తలు మౌనంగా ఉన్నారని, లేకపోతే వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చేవారా అని ప్రశ్నించారు. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభంశుభం తెలియని వాళ్ళని ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానంటే రాత్రికో పొద్దున్నే టీడీపీ జనసేన అఫీషియల్ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే యూట్యూబర్స్ ఎంత అసభ్య పదజాలంతో ఎంత అసహ్యంగా ఆవిడ గురించి పోస్టులు పెట్టేవాళ్ళు అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఇంత అసహ్యంగా దిగజారిన పరిస్థితులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈడు గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన్ని కొంగదీయాలంటే ఇంట్లో వాళ్ళని అటాక్ చేస్తే ఈడు మాంతాడనేది ఎత్తుగడగా ఇంత నీచంగా ఉన్న పరిస్థితుల్లో అంటే ఆవిడకి ఏమి ఇచ్చాను అంటే మా గురించి కుటుంబం గురించి నా భార్య గురించి తెలవనోడు ఏం మాట్లాడుకుంటాడు? ఆడవాళ్ళ గురించి నువ్వా మాట్లాడింది? నీ ప్యాసేజీలో ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావు నువ్వు అన్నీ మర్చిపోయినావా? ఓహో, మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు, కోడళ్ళు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. రే నీ కుటుంబం గురించి చెప్పుడితే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు. ఎవరో 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఏమి చేసుకుంటారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. నా మీద నువ్వు కేసులు పెట్టేసియో మొత్తం నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు నా మీద ఆ బుద్ధి కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికి రా మాటలు, యాటికి మాటలు కనపడలే బొద్దు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు ఏమి సంబంధం? నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగా లేదురా, అర్థం చేసుకో. నీ బ్యాటరీ సరిగా లేదు అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు. ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? లే గోడౌన్ ఎవరిదిరా? నీది నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో అవిడవిట్ నాయన ఇదో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో, ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో జయసుధా. ఏంటన్నా కన్నీళ్ళు పెడతాను? నీకైనా పిల్లలు ఉండేది ఆడవాళ్ళు అంటారు.